ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెంపుల్లో ఒకటి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం తర్వాత గుట్ట కింద ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసింది వైటీడీఏ. దానిలో భాగంగానే మినీ శిల్పారామం ఏర్పాటు చేసింది 5 కోట్ల రూపాయల వ్యయంతో. ఇప్పటికే ఆ శిల్పారామం ప్రారంభమైంది. వచ్చే భక్తులందరూ కూడా గుట్ట కింద ఆహ్లాదకరంగా తిరుగుతూ ఉన్నారు. చిన్న పిల్లలు పెద్దలు ప్రశాంతంగా ఇక్కడ సేద తీరేందుకు అన్ని ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ శిల్పారామం ఏర్పాటుకు సంబంధించి ఎట్లా ఉంది, ఇక్కడ భక్తులు వచ్చే పర్యాటకులు ఏమనుకుంటున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన వాళ్ళు భక్తి పార్వశంలో మునగడంతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా విరజిమ్ముతుంది. ఇప్పటికే మినీ శిల్పారామం పేరుతోటి ఈ చిన్నపిల్లలు పెద్దలందరూ ఆహ్లాదకరంగా తిరగడానికి ఒక గార్డెన్ ఏర్పాటు చేశారు. మరోవైపు బోటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 2 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 5 కోట్ల వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఈ బోటింగ్కి సంబంధించి ఎట్లుంది అని మనతో పాటు మాట్లాడేందుకు బోటింగ్ డ్రైవర్ ఉన్నారు. సరే, ఎట్లా ఉంటుంది ఇది? జనరల్గా ఎంతమంది వస్తున్నారు? ఎట్లా? ఇది మినీ శిల్పారామం ఏర్పాటు చేశారు కిషన్ రావు గారు. ఇది బాగుంది. పర్యాటకులు కూడా చాలా మంది వస్తున్నారు. వచ్చే పర్యాటకులు శిల్పారామం లోపల శిల్పారామాన్ని గార్డెన్ కానీ అవన్నీ ప్లేస్ని ఆహ్లాదకరించి బోటింగ్ కూడా మంచిగా ఉంది. చుట్టుపక్కల కొండలు, వాటరు పీస్ఫుల్గా ఉంది. వచ్చే భక్తులకు యాదగిరిగుట్టకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్టకి వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండి బోట్ షికారు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బోటింగ్ ఎక్కిన వాళ్ళు చిన్నపిల్లలు పెద్దలందరూ వస్తుంటారు, తిరుగుతూ ఉంటారు. ఏమంటుంటారు? అదేవిధంగా వాళ్ళ టికెట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళకి చిన్నపిల్లలు అయితే చాలా కేరింతలు కొడుతున్నారు. మేము బోట్ ఎక్కాలి అని చాలా సంతోషపడుతున్నారు. పెద్దవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి 50 రూపాయలు, చిన్నపిల్లలకైతే 4 నుంచి 9 సంవత్సరాల వరకు 30 రూపాయలు మాత్రమే. ఇది చాలా తక్కువ రేట్లో మన పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసినారు. పర్యాటక శాఖ వారు శిల్పారామాలతో అప్రోచ్ అయ్యి ఏర్పాటు చేసినారు. చాలా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి వచ్చేసి ఒకటి డిలక్స్ బోటు, 2 స్పీడ్ బోటు, 3 పైడల్ బోటు ఉంది. డిలక్స్ బోట్లో మినిమం 10 నుంచి 20 మంది పడతారు. అందరికీ లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్లు కంపల్సరీ ఉంటాయి. సేఫ్టీ పరంగా కానీ అందరు వచ్చే పర్యాటకులకు సురక్షితంగా తీసుకొని వచ్చి సురక్షితంగా బయట దింపే బాధ్యత మా పర్యాటక శాఖకు ఉంది. బోటింగ్ అన్నా నీళ్ళన్నా కానీ చాలామంది భయపడుతుంటారు. సో ఇంట్లోకి వచ్చే వాళ్ళకు మీకు ఎట్లాంటి ట్రైనింగ్ ఉంటుంది? వాళ్ళకి ఎట్లా మీరు చెప్తూ ఉంటారు భయపడే వాళ్ళకు కూడా? మేము ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యి సముద్రంలో ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ విత్ లైసెన్స్తో ఉంటాము. మమ్మల్ని ట్రైనింగ్ అయినాకనే పర్యాటక శాఖ వారు బోట్ డ్రైవర్గా తీసుకుంటారు. మాకు స్విమ్మింగ్ కానీ ఎవరైనా ఆపదలో దూకినా కూడా మేము కాపాడేట్టు ఉంటాము. ఎమర్జెన్సీ ఏదైనా బోట్ ఆగినా కానీ ఏం చేసినా కానీ మాకు బయటికి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కటి ఉంటాయి. అందుకనే లైఫ్ జాకెట్లు ఎవరన్నా అనుకోకుండా పరిస్థితుల్లో వెదర్ మారినా కూడా ఒకవేళ వాటర్లో పడిపోయినా కూడా వాళ్ళు సేఫ్టీగా ఉండడానికి లైఫ్ జాకెట్లు ఉంటాయి. ఈ లైఫ్ జాకెట్ ఒక్కరిని దాదాపు 90 కేజీస్ ఆపుతుంది. దీంతో పాటు దూరంలో పడిపోయినప్పుడు లైఫ్ బాయ్ ఉంటుంది, మన బోట్లో ముందు ఉంది. సేఫ్టీ పరంగా మాత్రం 100% చాలా బెటర్. ఇంకా ఈ బోటింగ్తో పాటు శిల్పారామంలో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ పర్యాటకులు ఎట్లా ఎంజాయ్ చేస్తారో చూసే ప్రయత్నం చేద్దాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. యాదగిరిగుట్ట దర్శనం అయిపోయింది. నిన్న నైట్ ట్రై చేద్దామంటే స్పీడ్ బోట్ బంద్ అయిపోయింది. ఎస్పెషల్లీ దీనికోసం వెయిట్ చేసి మరి ఇప్పుడు రైడ్ ఎంజాయ్ చేసి వెళ్తున్నాం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నిజంగా అన్ని చోట్ల ఈ నార్మల్ బోట్ ఉంటుంది కానీ స్పీడ్ బోట్ అనేది అన్ని చోట్ల అవైలబుల్ లేదు. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సూపర్. ఇక్కడ మినీ శిల్పారామం పక్కన యాదగిరిగుట్ట దగ్గర ఉంటే వచ్చాము. చాలా బాగుంది వెదర్. పిల్లలకు కూడా ఆడుకోనికి బాగుంది ఇక్కడ. అలాగే ఇక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇంకొంచెం అభివృద్ధి చేయాలని ఫుడ్ ఐటమ్స్ ఇట్లా పిల్లలకి బుక్ స్టోర్స్ అవి ఇలా ఉంటే బాగుంటాయని అనుకుంటున్నాం. ఇక్కడ మినీ శిల్పారామం అని యాదగిరిగుట్ట దగ్గర ఉందని తెలిసింది. మా పిల్లలు ఫ్యామిలీ అందరం కలిసి వచ్చేసాము. చాలా గేమ్స్ బాగున్నాయి. బొమ్మలు కూడా చాలా పెట్టారు, బాగున్నాయి. చాలా బాగుంది. మాకైతే సంతోషంగా ఉంది. ఇంకా డెవలప్ కావాలని అనుకుంటున్నాము. చాలా బాగుంది. ప్లేస్ మాత్రం బాగుంది, నచ్చింది చాలా మాకు. బోట్ బాగుంది. ఇక్కడ ఉయ్యాల ఉంది, అక్కడ బాగున్నాయి చాలా. పిల్లలు స్లేడింగ్ అది బాగుంది. చాలా సంతోషంగా ఆడుతున్నారు మా పిల్లలు అయితే. మేము ఇంకోసారి కూడా వస్తాము. చాలా బాగుంది, మాకు నచ్చింది ఈ ప్లేస్ చాలా. నేను నాగారం నుంచి వచ్చాను. ఇక్కడ శిల్పారామం యాదగిరిగుట్ట సైడ్ ఉంటుంది. ఆడుకోవడానికి చాలా బాగుంది. చాలా ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. అన్నీ చూసాను, సూపర్ ఉండేది. హైదరాబాద్ మాదాపూర్లో ఉప్పల్ శిల్పారామం ఉంది. తర్వాత మనకి సిటీ సెంటర్లో కూడా ఉప్పల్లో కూడా శిల్పారామం ఉంది. అలాగే నరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా ప్రజలు దర్శనం చేసుకున్న తర్వాత మనకి చిన్న ఈ చెరువు దగ్గర మినీ శిల్పారామం నిర్మించినాము. ఇందులో మనకేంటంటే బోటింగు,
పిల్లలకి పెద్దలకి బోటింగ్ ఉంది, పెడల్ బోట్లు ఉన్నాయి, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. తర్వాత మనకి లోపలికి వెళ్తే జోలాలు, ప్రకృతి కొద్దిగా చల్లగా వాతావరణానికి మంచిగా ఈ ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ప్రజలు దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు ఈ ప్రాంతంలో కూర్చొని చల్లగా ఉండాలి, సేదతీరాలి, కొద్దిగా విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాటు చేసాము ఇక్కడ. ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ ఫుడ్ కోర్ట్స్వి, రెస్టారెంట్లు కూడా కొంచెం చేయాలని చూస్తున్నాము. ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ టికెట్ అయితే మనకి పెద్దలకైతే 20 రూపాయలు ఉంది, పిల్లలకైతే 10 రూపాయలు ఉంది. చిల్డ్రన్ బోట్స్కి కూడా మనకి 50 రూపీస్ ఉంది, డీలక్స్ బోర్డు. ఆ స్పీడ్ బోట్ వచ్చి ఈచ్ వన్కి 100 రూపాయలు ఉందండి. ఇంకా లోపల అంటే మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లేను, జోలాలు, ఉయ్యాలలు ఉన్నాయి, కూర్చోవడానికి గజీబోలు ఉన్నాయి. తర్వాత వాక్ చేసుకోవడానికి కొద్దిగా మనకి గ్రీనరీ ఉంది, ఫ్లవర్స్ ఉంది, బ్రిడ్జ్ ఉంది. లోపల మనకి వాటర్ జెట్స్ ఉన్నాయి, ఫౌంటైన్స్ అనేసి. అది దాదాపు ఒక 40 ఫీట్ల వరకు మనకి వాటర్ స్ప్రే వస్తుంది బయటికి. తర్వాత లైటింగ్స్ అవి కొంచెం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. స్టాల్స్ ఉన్నాయి, హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్ ఉన్నాయి, వస్త్రాలు, ఈ పోచంపల్లి, నిర్మల్ వాటికి సంబంధించినటువంటి చేనేత వస్త్రాలు కానీ, జ్యువెలరీస్ కానీ, అంటే మిషన్లో కాకుండా చేతితో తయారు చేసినటువంటి ఐటమ్స్ని ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మనం మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఉన్నాయండి. 6:30 వరకు మనకి అవైలబిలిటీ ఉంది. అంతవరకు మనం ఇక్కడ స్టే అవ్వచ్చు. పర్యాటకులు బాగానే వస్తున్నారండి. మనకి టెంపుల్ వచ్చిన వాళ్ళంతా బాగా ఇక్కడ వచ్చి కాసేపు సాధ్యతలు బాగా కూర్చుంటున్నారు, బాగా విశ్రాంతి అవుతున్నారు. బాగుంది, బోటింగ్ కూడా బాగా చేస్తున్నారు, ఆహ్లాదకరంగా ఉంది, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూశారు కదా, ఇది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్న పర్యాటక కేంద్రం. ఓవైపు భక్తిభావం, మరోవైపు పర్యాటక కేంద్రంతో అద్భుతంగా విరజిల్లుతుంది మినీ శిల్పారామం. ఇప్పటికే వచ్చే భక్తులు ఓవైపు దేవుడిని మొక్కుతున్నారు, మరోవైపు ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఈ చుట్టుపక్కల కొండలను, గుట్టలను అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఈ ఆలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్ది వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలని మనము ఆశిద్దాం. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.